బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను వైశాలి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాలు విమర్శలు మాని అభివృద్ధిపై చర్చకు రావాలన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. మహ్మద్ ఖాజా ఖాద్రీ దర్గా ఉర్సులో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన పేదలకు కేటాయించాలంటూ ధర్నాకు దిగిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మహాత్మా గాంధీ పేరును అవమానపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నుంచి ఆయన పేరును తొలగించి విబి రామ్జీ పేరును తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే కాడికి వచ్చి మహాత్మా గాంధీ ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ పేర్లు మార్పు చేసి గాంధీ కుటుంబం పట్ల అసహ్యంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలంతా గమనించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడింది బీఆర్ఎస్ నాయకులే అని ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ తో కలిసి దానం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. ఇద్దరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారని, వాళ్ళు కేంద్ర మంత్రుల లేక రాష్ట్ర మంత్రుల స్పష్టం ఇవ్వాలన్నారు. मेरी ताकत मेरी कार्यकर्ता है, यहाँ के लोकल लीडर्स है, यहाँ के बस्ती के हर बस्ती में जहाँ भी जाता हूँ वही इनकी जो है ताकत है मेरी. इसके लिए मैं हर बार मेले रिजल्ट మీరే లెక్క చెప్పాలి. అంటే డబల్ ది నంబర్ ఉండాలి. అంటే సుమారాని డివిజన్ లో ఉన్నటువంటి అధ్యక్షులు గాని నాయకుల వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని అలాగా బడ్జెట్ కేటాయించే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించి ఈ యొక్క విస్తరణ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలో ముస్యాలపల్లి గ్రామంలోని మహ్మద్ ఖాజా ఖాద్రీ దర్గా యందు ఉర్సు షరీఫ్ అజాజ్ మదర్ షావీలి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, పరకాల ప్రజలందరిపైన అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరినట్లు తెలిపారు. आपके दरबार में कबूल फरमाला. मला हम जो की हाजिरी आपके दरबार में पेश करा कबूल फरमाला. हम सबकी जान अंदर में जो मेरे सरकार के पास में दरबार में मेरे शामिल నర్సాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి. కాంగ్రెస్
ప్లీజ్ అర్హులైన ప్రజలందరికీ వెంటనే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా గెలిచిన సర్పంచ్లకు డీసీసీ కార్యాలయం ఇందిరాభవన్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ సర్పంచ్లను అభినందించారు. ప్రభుత్వం పార్టీ మీకు అండగా ఉందని, గ్రామ అభివృద్ధిలో ప్రజల సేవలో మీరు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ గారు, సంతోష్ గారు, కళ రాజశేఖర్ గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు, పద్మాకర్ రెడ్డి గారు, అంజనీ ప్రసాద్ గారు, అదేవిధంగా సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు, ప్రణవ్ గారు, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంకేత శ్రీనివాస్ గారు, పెద్దలు మాజీ జడ్పీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఆలపేటి మోహన్ గారు. ఎన్నికల సందర్భంగా సర్పంచులు ఇచ్చి ఉంటారు. ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించిన నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆగిపోయిన నిధులు వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటిగా తాత్కాలికంగా కొన్ని నిధులను ఇస్తామని చెప్పినారు. శాసనసభ్యు దగ్గర నిధులు ఉంటాయి. గాంధీ ఇలా స్వతంత్రం కోసం పోరాడితే ఆయనను చంపిన గాడ్సేను ఆరాధించు ఇలా గాంధీ గారి శ్రమపడండి, మేము వెంట ఉంటామనేటువంటి మాట చెప్పడం కొరకే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా మేము ఒక్కరమే అనేటువంటి భావనతో మేమంటే ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబం ఉంది, కాంగ్రెస్ ఫ్యామిలీ ఉంది అనేటువంటి మాట దయచేసి మరొకటి సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి కొంతమంది ఓడిపోయిన ఉండొచ్చు మమ్మల్ని. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జిన్నారంలోని నిర్మిస్తున్న జీవన జ్యోతిర్లింగం శివాలయ అభివృద్ధికి 16 లక్షల రూపాయల విరాళం అందించారు. శనివారం ఉదయం దేవాలయాన్ని దర్శించి భవిష్యత్తులో కూడా అభివృద్ధికి తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఆలయం పరిధిలో సన్నిధానం నిర్మించడం, డంప్ యార్డ్ను వేరే స్థలానికి మార్చడం చేస్తానన్నారు. అనంతరం జిన్నారంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం కోసం 1,50,000 రూపాయల విరాళాన్ని గ్రామస్తులకు అందజేశారు. ఈరోజు జిన్నారం మున్సిపల్ పరిధిలో జిన్నారం గ్రామంలో శివాలయ మందిరానికి ధర్మం వేరే, సాంప్రదాయం వేరే. మన 5 మున్సిపాలిటీలు కొత్తవి రావడం జరిగింది. 3 మున్సిపాలిటీలు పాతయి గ్రేటర్ చేసుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో రాజమహేంద్రవరంలో ప్రెస్ క్లబ్ నిర్వహణ మరియు ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు జాయింట్ కలెక్టర్ మేఘనా స్వరూప్లను జేఏసీ బృందం మరియు వర్కింగ్ జర్నలిస్టులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ లో ఎటువంటి ఎన్నికలు నిర్వహించకుండా స్తబ్దతగా ఉందని, తక్షణమే ఎన్నికలు జరిపించాలని వారు కోరారు. గడిచిన 7 సంవత్సరాలకు సంబంధించిన లావాదేవీలపై, ఆడిట్లపై విచారణ జరిపించి బహిర్గతం చేయాలని కోరారు. హనుమకొండ కలెక్టరేట్ ముందు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల నిరసన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన జర్నలిస్ట్ అక్రిడిటేషన్ జీవో నెంబర్ 252 నిరసిస్తూ అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ లెనిన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్యాయం చేసేందుకు ఇలాంటి జీవోలు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. జాగలివ్వరు, హెల్త్ కార్డులు ఇవ్వరు, ఏమివ్వరు, దేనికి స్పందించరు. ఉన్న కార్డులను తీసేస్తాం. 23,000 కార్డులను తొలగించి ఇప్పుడు 3,000, 4,000 కార్డులను ఇస్తామంటే మండలి రిపోర్టర్లకు తప్ప ఎక్కడ లేదు. 20 కార్డులు ఇచ్చే కాడ 4 కార్డులు, 5 కార్డులు స్వభావం స్వరూపం. ఖచ్చితంగా అదే స్ఫూర్తి ఆనాడు సాయుధ పోరాట స్ఫూర్తి, మొదటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ఆ స్ఫూర్తితోని 252 జీవో సవరణ అయ్యే వరకు మా పోరాటం ఆగదు. తూర్పుగోదావరి జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల తమ లైఫ్ సర్టిఫికేట్ ను 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు సమర్పించాలని, లేకుంటే పెన్షన్ నిలిచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యం లేదా ఇతర కారణాల వల్ల వెళ్లలేని పెన్షనర్లకు ఖజానా సిబ్బంది వారి వద్దకు వెళ్లి సర్టిఫికేట్ ధృవీకరిస్తారని తెలిపారు. జిల్లా ఖజానా అధికారి
ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్స్ ఈ నెల పెన్షనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల అంటే జనవరి ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. వారు ఇదివరకు నవంబర్ డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంకా అక్కర్లేదు అనుకుంటాను వీల్లేదు. అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్స్ పరిగణలో తీసుకోబడవు. ఇది గవర్నమెంట్ జనవరి ఫిబ్రవరికి మార్చడం వల్ల జనవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు తీసుకోవాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా మాకు సమర్పించాలి. ఖచ్చితంగా ఓటీపీ వచ్చేటట్టుగా మీ సెల్ బ్యాలెన్స్ వేయించుకుని మీ సెల్కి ప్లస్ మీ ఆధార్కి లింక్ అప్ లేదు సరి చూసుకుని మాత్రమే వెళ్ళండి. లేకపోతే రావట్లేదు అనేటువంటి ట్రబుల్ మీరు పడకుండా ఉంటారు. అది సరి చూసుకుని మీరు ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరిలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. మా ట్రెజరీ సమర్పించినట్లయితే మీ విన్నవిందాం అనేటువంటి ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మేము జిల్లా ఖజానా కార్యాలయం ఆవరణలో పెన్షనర్స్ అసోసియేషన్స్ వారందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి తప్పనిసరిగా వారిని ఎన్లైట్ చేసి పెన్షనర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారి సౌకర్యార్థం మేము కోరుతున్నాం. అదేవిధంగా మా కార్యాలయంలో కూడా వారందరికీ కూడా సరైనటువంటి సదుపాయాలు మేము కల్పిస్తూ మేము ప్రతి పెన్షనర్ని కూడా జాగ్రత్త కేర్ తీసుకుంటామనే విధంగా మీకు విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా వినియోగించవలసిందిగా కోరుచున్నాను. ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులు, అనాథులు, వికలాంగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్టల బాలరాజు మాట్లాడుతూ వేం నరేందర్ రెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నారని అన్నారు. నరేందర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రాగిరి గ్రామంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేసిన కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నమస్కారం తెలియజేస్తూ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి, రేణుకెల్లమ్మ తల్లి, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వేం నరేందర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులను స్థానిక వ్యాపారులు వ్యతిరేకించారు. మున్సిపల్ అధికారులు ప్రతిపాదించిన 66 ఫీట్ల రహదారి విస్తరణను 44 ఫీట్లకు కుదించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 200 కుటుంబాలు రహదారి విస్తరణ కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ మేలు జరిగే విధంగా రహదారి విస్తరణ చేపట్టాలని, వ్యాపారుల సమస్యలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని మంత్రి వివేక్ కు, మున్సిపల్ అధికారులకు వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ గారికి నా యొక్క నమస్కారాలు. సార్, మీరు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపడితే మ్యాక్సిమంగా చాలా మంది రోడ్డు మీద పడతారు. 200 మంది ప్రత్యక్షంగా వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలు 2000 మంది రోడ్డు మీద పడతారు. ఎందుకంటే ఇది జీవన మరణ సమస్య. ఎందుకంటే కొందరికి ఉంటుంది ప్లేస్, కొందరికి ఉండడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కరోనా వ్యవస్థతోని వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయి. ఒక్కసారి మా జీవితాల గురించి కూడా ఆలోచించండి సార్. మా మీద దయ ఉంచి కొంచెం మమ్మల్ని కనికరించి దానికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఆలోచించి దాని గురించి చర్య తీసుకోండి. కమిషనర్ గారికి మరియు మంత్రి గారికి నమస్కారములు. మా యొక్క షాపు 18 ఫీట్లు మాత్రమే ఉన్నది. మొత్తం 44 కొట్టి ఆ రోడ్డు తీస్తాని మమ్మల్ని బయలుదేరులు గురి చేస్తుండు. అలా కాకుండా మాకు ఈ చెన్నూరుకి ఒక 150 మీటర్లలో మాకు బైపాస్ ఉంది. మాకు ఫస్ట్ ముందు బైపాస్ కంప్లీట్ చేయండి. బైపాస్ కంప్లీట్ చేసిన తర్వాత రోడ్కి ఏమైనా ఇబ్బందులు అయితే అప్పుడు మేము స్వచ్ఛందంగా మీ దగ్గరికి వచ్చి ఇంకోటి ఇబ్బందులు అయితే. నేను గత ఒక 20 సంవత్సరాల నుంచి ఒక షాప్లో వర్క్ చేస్తున్నా సార్. నాతో పాటు చాలా మంది దుకాణాలలో ఒక్కొక్క దుకాణంలో 5 నుంచి 10 మంది వర్కర్స్ వర్క్ చేస్తారు. ఆ వర్కర్స్ పైన ఫ్యామిలీస్ ఆధారపడి ఉంటాయి సార్. ఇప్పుడు మీరు రోడ్డు విస్తరణ చేస్తే ఏ షాప్ కీపర్స్ కానీ, ఏ ఓనర్స్ కానీ ఎవరికి కూడా వట్టిగా ఇంట్లో కూర్చుంటే డబ్బులు అయితే ఇయ్యరు సార్. ఎవరికి కూడా చాలా ఫ్యామిలీస్ ఏం లేకుండా 2000 నుంచి 3000 ఓన్లీ మాకు సంబంధించిన బిజినెస్ కు సంబంధించిన చిన్న వెహికల్స్ ఇక్కడ వస్తాయి. ఆటోమేటిక్ మా బిజినెస్ అలా డెవలప్ అవుతుంది. కానీ మా రోడ్డు విస్తరణ చర్య కింద
మా ఇల్లులు ప్లస్ మా దుకాణాలు తీసేస్తే ఇంకా మేము చాలా వెనుకబడిపోతామని నేను కోరుకుంటున్నా. సో మినిస్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి దయచేసి విన్నపం ఏమంటే, ఒక్కసారి బైపాస్ క్లియర్ చేసిన తర్వాత అప్పటికి ప్రాబ్లం కొనసాగింపు ఉంటే మేము స్వచ్ఛందంగా వచ్చి మీరు చెప్పినట్టు మేము చేస్తాం. మా మనవి ఏంటంటే, ప్రస్తుతానికి ఈ రోడ్డు విస్తరణ పనులను పక్కన పెట్టి ఫస్ట్ మీరు బైపాస్ కంప్లీట్ విస్తరణ చేసి ఆ తర్వాత ఆలోచిద్దామని మా అందరు వ్యాపారస్తులు. చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలం కుందారం గ్రామంలో నూతన సర్పంచ్గా ఎన్నికైన కుక్కల వినోద్ కిష్టయ్య తనను భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. నా పేరు కుక్కల వినోద కిష్టయ్య. నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన వారికి కృతజ్ఞతలు. నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను టికెట్ ఇచ్చి నన్ను బలపరిచి కుందారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా నేను ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చి, నా హామీని వాళ్ళ దృష్టిలో ఉంచుకొని నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. దానికి అవసరంగా దానికి అనుగుణంగా ప్రజల వద్దకు వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు అర్హులైన వాళ్ళకు వితంతు పెన్షన్ కానీ, ప్లస్ ఇది వికలాంగుల పెన్షను, అర్హులైనకు ఇందిరమ్మ ఇండ్లు, నాలీల సమస్యలున్నా, ఇవన్నీ పలు సమస్యలున్నా, విద్యుత్ సమస్యలు, వీటన్నిటి పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని గ్రేవ్యార్డ్ నుండి సండే మార్కెట్ రోడ్, రైల్వే ట్రాక్, మల్లన్న దేవాలయం సమీపంలో రోడ్డుపై నిర్మించబోయే డివైడర్ వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగనున్నాయని పేర్కొంటూ షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ను మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కలిసి వినతి పత్రం అందజేశారు. డివైడర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అప్పల భాస్కర్, శ్రీకాంత్ రెడ్డి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న కిసాన్ గ్రామీణ మేళాలో కర్ణాటకకు చెందిన రెడ్ ల్యాండ్ అస్లెంట్ కంపెనీ సేల్స్ డైరెక్టర్ రాజీ మోహన్ మితల్పో పాల్గొన్నారు. ఆయన మెడలో సుమారు కేజీ బంగారం గొలుసు, 2 చేతులకు కలిపి కేజీన్నర బంగారు ఆభరణాలు ధరించారు. బంగారు మహిళలకే కాదు పురుషులకు అందాన్నిస్తుందని చూపించేందుకే ఇలా బంగారు ఆభరణాలు ధరిస్తున్నానని ఆయన తెలిపారు. सब लोग का पहले तो मैं आप लोगों को बोलता हूँ शुक्रिया, आपने हमारे स्टॉल में आए. मेरा नाम रेजिमोन है. मैं रेडलैंड एस्लिन मोटर्स इस कंपनी का सेल्स हेड वन ऑफ द डायरेक्टर हूँ और यहाँ 3 दिन से हूँ. यहाँ पे हम लोगों ने पार्टिसिपेट किया है. बहुत अच्छा रिस्पांस था, अच्छा एक्टिविटी है, तो हम एवरी ईयर हम करेंगे. तो मेरा घर है कर्नाटक, मैं कर्नाटक से आया हूँ. तो ऑल इंडिया देखता हूँ इस कंपनी का जो भी प्रोडक्ट बनाती है. हमारी कंपनी बनाती है, एक तो मेन बेलर है, तो 60 ईयर तक मुझे वो पहनना है. वैसा मैं अपने आप में टारगेट लेके चल रहा हूँ. ज्यादा लेता गवर्नमेंट क्यों टैक्स भरते हैं ना, उसमें क्या, गवर्नमेंट को टैक्स चाहिए, हम लोग ने टैक्स भरते हैं, पूरा क्लियर है, उसमें क्या है, डरने की क्या जरूरत है. जब हमारा पूरा इनका वो सब रहता है. अगर हम लोग को सेफ्टी तो हमको अपना देखना पड़ता है. मगर हाँ, अकेला घूमता हूँ, अकेला ड्राइव करता हूँ. अभी भी 800 किलोमीटर ड्राइव करके आया, मैं अकेला ही आया. अभी भी 800 किलोमीटर ड्राइव करके जा रहा हूँ और यहाँ से बल्लारी जा रहा हूँ और अकेला ही जा रहा हूँ. थैंक यू. పదవి కంటే మానవత్వమే గొప్పదని ఇరువెన్ను గ్రామ సర్పంచి నిరూపించారు. గ్రామంలో ఓ వ్యక్తి మరణించగా తన హోదాను పక్కన పెట్టి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. మృతుడి అంతిమ యాత్రలో సర్పంచ్ స్వయంగా డప్పు భుజాన వేసుకుని వాయిస్తూ శోభయాత్రలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. పదవులు తాత్కాలికమైనవైనా మనుషుల మధ్య ఉన్న బంధమే శాశ్వతమని ఆయన ఈ చర్య ద్వారా చాటి చెప్పారు.
దేవరకొండ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, నల్గొండ ఎంపీ చామల రఘువీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కేతావత్ కైలాష్ నేత హాజరయ్యారు. ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 180 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో మరి వారు మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో మరి నేను చాలా దాన్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సమయాన్ని కొంత అక్కడ కేటాయించడం వల్ల ఇంకా కొంత సమన్వయం చేయలేకపోయిన బాధ కూడా నా మనసులో ఉన్నదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. లేకపోతే ఈ రేపలు ఈ ఇండిపెండెంట్ కొరత లేకుండా ఒకదాని మీదుగా పార్టీని తీసుకువెళ్ళేటువంటి అవసరం ఉంది. కాకపోతే నేను ఒక్కడే చెప్తాను, ఇలా మీరు రెబల్గానో ఇండిపెండెంట్ గెలిచి ఉండొచ్చు కాక, కానీ పార్టీ అనేది ఒక విధానం, పార్టీ నిర్ణయం అనేది ఒక శిరోధార్యం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారు కాంగ్రెస్ పార్టీ అవకాశాలు వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను బట్టే మనం ఇవాళ మరి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ గెలిచిన అభ్యర్థులతో పాటుగా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులతో పాటుగా ఏదైతే ఓడిపోయినటువంటి వివిధ కారణాల చేత మనలో మన పోటీ ఉండో టీఆర్ఎస్ తోటి పోటీ చేసేది బాధ్యత గల నాయకులు ఎవరు పార్టీ లైన్ లాంటి కానీ పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు కాకుండా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీరు ఇచ్చేటువంటి సహకారం మంచిది కాదనే విధానాన్ని ఈ సందర్భంగా మేము మనవేస్తా ఉన్నాం. అందులో ఎమ్మెల్యే గారికి పేరు రావదనుకోవచ్చు, లేకపోతే పార్టీకి ఇంకా వచ్చుకోవచ్చు, లేక ఇంకొకరికైనా స్నేహమైన ఉండొచ్చు కాక, కానీ ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి ఉండాల్సిన వాళ్ళు బాధ్యతగా పార్టీ లైన్ లో ఉండి పార్టీ విజయపథంలో ఇవ్వాలి కాదు. రేపు ఎంపీలో కావచ్చు, జడ్పీటీసీలో కావచ్చు, రేపు శాసనసభలో కావచ్చు, ఏ ఎన్నికలైనా పార్టీ లైన్ లో ఉండాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ జెండా కింద పనిచేయండి. చిత్తశుద్ధి ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి నష్టపరిచేటువంటి కార్యక్రమాన్ని ఎవరు చేసినా పార్టీ. ఇస్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆంధ్ర కాలనీకి చెందిన శివానంద గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఎల్ఓసి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 2,50,000 రూపాయలు విలువైన ఎల్ఓసిని పటాన్ చెరువులోని తన కార్యాలయంలో శివానంద కుటుంబ సభ్యులకు అందజేశారు. భువనగిరి పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషిమాత దేవాలయంలో అన్న ప్రసాద కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాత అయ్యప్ప స్వాముల వంటకు 3,600 విలువైన సరుకులు అందజేశారు. కూరగాయలకు డొప్ప హరికృష్ణ దాతగా సహకరించారు. అలాగే ప్రతి నెల అన్న ప్రసాదం కోసం సంజన 1000 విరాళంగా అందజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగులపల్లి గ్రామం మాజీ వైస్ చైర్మన్ తనయుడు బాలగోని సాయి చరణ్ టీఆర్ఎస్ పార్టీ తరపున పటాన్ చెరు కోఆర్డినేటర్ పెన్నవరం ఆదర్శ్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట పట్టణంలోని టీచర్స్ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. పట్టణంలో కాలనీలో విపరీతంగా పెరిగిన కోతుల బెడదను నివారించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అధికారులు స్పందించి పట్టణంలో కోతులను నివారించడానికి మున్సిపల్ బడ్జెట్లో కొంత నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కర్తని బాగా కోతులు ఆ చెట్ల మీద నివాసం బడ్జెట్ వెంటనే కోతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలి. కోతుల సమస్య బాగా విపరీతంగా పెరిగిపోయింది. కోతులతోని ప్రజలు అనేక భయభ్రాంతులకు గురవుతున్నారు. అనేక మంది కూడా ఖర్చునయ్యేవి. అదేవిధంగా ఈ రోజున టీచర్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో కోతులను బారి నుండి రక్షించాలి, అదేవిధంగా కోతులను నివారించాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి ఇలా ప్రధానంగా సమస్య తయారైంది కాబట్టి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోతులు అనగానే చాలా మంది లైట్గా తీసుకునే పరిస్థితి. ఇలా కోతులు ఇలా ఇండ్లలో జ్వరబడి మొత్తం ఉన్నాయని తీసుకుపోయే పరిస్థితి. ఏదంటే బియ్యమో లేకపోతే అన్నమో లేకపోతే ఇదో తీసుకపోయి కానీ కర్తందని చెప్పి భయభ్రాంతులకు గురించి ఇప్పుడే కనకరణ చెప్పినట్టు పోయే పరిస్థితుల్లో చాలా మంది ఇలా బతుకమ్మ పండుగ కానీ 11 లక్షలు 12 లక్షలు ఇష్టార్థంగా ఖర్చు పెట్టారు. తక్కువ ఖర్చు అయినా కూడా ఇష్టార్థంగా ఖర్చు పెట్టారు. అందులో కొంత తీసినట్టు భాగం కూడా కోతుల కోసం 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు తీసి ఇలా పట్టణంలో కోతులను కూడా నివారించడం కోసం చర్యలు తీసుకోవడం చెప్పేసి మేము అనుకోవడం జరుగుతుంది. అందుకోసమే మున్సిపల్ అధికారులను కూడా మరీ ఓడదంతా లేకపోతే తప్పకుండా ప్రజల పక్షాన మరోసారి తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాలు విమర్శలు మాని అభివృద్ధిపై చర్చకు రావాలన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. మహ్మద్ ఖాజా ఖాద్రీ దర్గా ఉర్సులో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన పేదలకు కేటాయించాలంటూ ధర్నాకు దిగిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్లీ కలుద్దాం.